గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పట్టణాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపిందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ప్రస్తుతం 2.5 సంవత్సరాల నుంచి పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆరూరి రమేష్ తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మానవ జ్యోతికారు గుర్తుకే, మానవ జ్యోతికారు గుర్తుకే, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మానవ జ్యోతి గారి కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, రమేష్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, రమేష్ గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం. రండి లోపల బైక్ ఇటు బైక్ రైట్ తీసుకోండి. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. చెప్పినగా రా షాపుల్లో అందరం ఒకటి మెకానిక్ సంఘాలంతా జై తెలంగాణ, జై తెలంగాణ. అమ్మా జర కారుకి సైడ్ కుందండి, ఇటు సైడ్. జర బయటికి రా, బయటికి కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు భానుజ్యోతి నవీన్ నాయక్. నేను ఈ 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. దయచేసి మీరు అందరి ఆశీర్వాదాలతో నేను పోటీకి నిలబడ్డాను. కంపల్సరీ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఈసారి ఎస్టీ మహిళా రిజర్వేషన్ కావడం అందున నేను ఈ పోటీకి నిలబడ్డాను. కంపల్సరీగా మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి. కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఎంతో అభివృద్ధి చేశారు. ఈ 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వచ్చి మనకి ఏది చేయలే. 6 హామీలు అన్నారు, గ్యారెంటీ అన్నారు, అది ఏది అమలు చేయలే. కాబట్టిగా మీరు అందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కారు గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఒకవేళ నేను గెలిచినట్టయితే మన వార్డుని 2వ వార్డుని 12 వార్డుల కంటే 2వ వార్డు నెంబర్ 1గా చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నాను. మీకు ఏదైనా సమస్య వస్తే ముందుగా నిలబడి సమస్యను లోకల్లో ఉండి సమస్యను పరిష్కరించడానికి 100% ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ పార్టీ ఉంది, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలు ఎట్లయినా చేసి మళ్ళీ వచ్చే 2 సంవత్సరాల తర్వాత కంపల్సరీ కేసీఆర్ గారిని గెలిపించి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే. మున్సిపాలిటీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు జోరుగా ఉదయం నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డు సభ్యుల అభ్యర్థుల ఒక గెలుపు కొరకు కృషి చేస్తున్న ప్రతి వార్డు తిరుగుతూ వారిని పలకరిస్తూ పాత పరిచయాలను గుర్తు చేస్తున్నారు. తనతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రమేష్ అన్న, మీరు ప్రస్తుతం ఈ యొక్క వార్డులలో తిరుగుతున్నారు కదా, మున్సిపాలిటీ వార్డులలో ప్రజలు ఏ విధంగా మీకు బ్రహ్మరథం పడుతున్నారు?
వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించడానికి వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వర్ధన్నపేట గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, మరి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మున్సిపల్ చేసిన తర్వాత మరి ఇక్కడ జరిగిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు ఉంది. మరి అనేక కోట్లు తెచ్చి, దాదాపు 200 కోట్ల పైచిలుకు తెచ్చి ఈ మున్సిపల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. 26 కోట్లు వెచ్చించి మరి 100 పడకల ఆసుపత్రి భూమి పూజ చేయడం కావచ్చు, దాదాపు 35 కోట్లు వెచ్చించి ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలు తాగిచ్చే కార్యక్రమం కావచ్చు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలు కావచ్చు, డివైడర్ అండ్ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, బస్టాండ్ అభివృద్ధి కావచ్చు, అంబేద్కర్ జంక్షన్ కావచ్చు, మోడల్ శ్మశాన వాటిక కావచ్చు, ధోబీ ఘాట్స్ కావచ్చు, అదేవిధంగా ఒక మోడల్ మార్కెట్ నిర్మాణం చేయడం కావచ్చు. మరి ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ఉంది. మరి సాగునీటి కోసం కోనారెడ్డి చెరువు పునర్నిర్మాణం కోసం 16 కోట్లు వెచ్చించే కార్యక్రమం కావచ్చు, కోనారెడ్డి చెరువు ఫీడర్కు 4.5 కోట్లు వెచ్చించి మరి ఆకేరు వాగు నీళ్లు తీసుకొచ్చి చెరువు నింపే కార్యక్రమం కావచ్చు. అన్నీ ప్రజల కళ్ళ ముందు ఉంది కాబట్టి మళ్ళీ రావాలి. మరి కేసీఆర్ హయాంలో వేసిన రోడ్లని ఈరోజు ధ్వంసం అవుతున్నాయి తప్ప తట్టెడు మట్టిపోయలేదు. ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి మళ్ళీ ఈ అభ్యర్థులు గెలిస్తే రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవాలని ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంది కాబట్టి దానికి నాంది ఇది గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఓకే రైట్. గత ప్రభుత్వం